హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్వీన్ ఫ్యాషన్స్ కర్నూల్. రెగ్యులర్ గా మన వీడియోస్ లో మన ఛానల్లో శారీస్ కలెక్షన్ చూసే వాళ్ళమండి. ఈ రోజు అత్యంత విలువైన సమాచారాన్ని ఈ వీడియో ద్వారా అందించడం కోసం ఈ వీడియో చేస్తున్నాము. ఎందుకంటే నన్ను నా కుటుంబాన్ని అత్యంత భయంకరమైన రోగాల బారి నుండి కాపాడి సజీవుల లెక్కలో ఉంచిన ఒక ఉన్నతమైన విలువలు కలిగిన ఒక డాక్టర్ని కలవడానికి వచ్చాము. ఆయన ఎవరంటే, ఈనాడు సమాజంలో విద్య, ఉద్యోగము, వ్యాపారము, వైద్యము అన్నీ కూడా ఒక కార్పొరేట్ కనుసన్నల్లో జరుగుతున్న తరుణంలో ఒక డాక్టర్, ఇప్పుడు మీకు చూపించబోయే డాక్టరు కార్పొరేట్ వైద్యాన్ని సామాన్యులకు అందిస్తాను అని ముందుకొచ్చారు. ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ అండి, డాక్టర్ సిబి రమేష్ బాబు గారు. కర్నూలు మెడికల్ కాలేజ్ నుండి రిటైర్ అయిన ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ గారు. కర్నూలులో సిబిఆర్ రమేష్ హాస్పిటల్ అధినేత. ఆ డాక్టర్ గారి గురించి కొన్ని విషయాలు మన ఛానల్లో ఉపయోగపడే సమాచారాన్ని మనకు అందిస్తారు. ఆ డాక్టర్ గారు ఏ రోగాల నుండి మమ్మల్ని కాపాడారు, భయంకరమైన రోగాలండి, క్యాన్సర్ మరియు కరోనా వంటి జబ్బులు ఉన్నప్పుడు మమ్మల్ని, మా కుటుంబాన్ని కాపాడాడు, మా కుటుంబ సభ్యుల్ని. అది ఎవరు, ఏమిటి, ఎంతమందికి కరోనా వచ్చింది, క్యాన్సర్ వచ్చింది, దాని గురించి మేము మేలు పొందాము, ఆ విషయాలన్నీ నేను వీడియోలో తర్వాత చెప్తాను. ఇప్పుడు డాక్టర్ గారిని మీకు పరిచయం చేస్తాను. సార్ నమస్తే అండి. హృదయపూర్వకంగా నమస్కారాలు సార్, మనస్ఫూర్తిగా తెలియజేసేవి. ఎందుకంటే మీ మేలులు అన్ని పొందాము. ఆ మేలులను మా వీడియో చూసే వారికి కొంత ఇన్ఫర్మేషన్ సమాజానికి అందించే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం సార్. మీరు మీ విషయాలు సంక్షిప్తంగా, అంటే మీరు ఎంబీబీఎస్ ఎక్కడ చేశారు, ఎంఎస్సీ ఎక్కడ చేశారు, తర్వాత ఎప్పుడు గవర్నమెంట్ సర్వీస్లోకి వచ్చారు, తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత మీరు ఈ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏమిటి, చిన్న విషయాలు కొంచెం తెలియచేయాలి సార్ మా వారికి. నమస్తే అండి, నా పేరు రమేష్ బాబు. నా స్వస్థలం చిత్తూరు. నా చదువు అంతా కూడా చిత్తూరులో సెకండరీ స్కూల్, అంటే ఇంటర్మీడియట్ దాకా చిత్తూరులోనే జరిగింది. తర్వాత ఎంబీబీఎస్ కానీ ఎంఎస్ కానీ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతిలో జరిగింది. ఆ తర్వాత నేను ఈ వైద్య వృత్తిలోకి ఎంటర్ అయింది. కొన్ని రోజులు సోషల్ సర్వీస్ కింద నేను ఖమ్మం జిల్లాలో పనిచేశాను. పాపికొండల దగ్గర పనిచేశాను. దాదాపు 3-4 సంవత్సరాలు అక్కడ హెల్త్ ఆర్గనైజేషన్లో పనిచేశాను, వాలంటరీ హెల్త్ ఆర్గనైజేషన్లో పనిచేశాను. ఆ తర్వాత గవర్నమెంట్ సర్వీస్లోకి 1988లో ఆదోని హాస్పిటల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా చేరాను. తర్వాత క్రమక్రమంగా కొన్ని రోజుల తర్వాత ఈ వైద్య విధాన పరిషత్ నుంచి మెడికల్ కాలేజీలకి 2006లో ఇక్కడికి కర్నూలు మెడికల్ కాలేజీ రావడం జరిగింది. ఇక్కడ దాదాపు 2016 దాకా నేను సర్వీస్లో ఉండి రిటైర్డ్ అయ్యాను. రిటైర్డ్ అయిన తర్వాత చాలా రోజులు నేను హాస్పిటల్ ఒకటి కొత్తగా తెరవాలా, అంటే ధనార్జన కోసం కాదు, కానీ నాకున్న ఇక్కడున్న హాస్పిటల్స్లో లోపాలు ఏమి, ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారు, వాళ్ళకి ఏ విధంగా మనం ఏమైనా సర్వీస్ చేయగలమా అనే ఒక ఆలోచన దృక్పథంతో ఒక హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ కార్పొరేట్ వైద్యాన్ని పేద ప్రజలకు అందించడం, అంటే వీలైనంత తక్కువ ధరలతోటి, తక్కువ ఫీజులతోటి, ఎంత తక్కువైతే అంత తక్కువగా ప్రజలకు వైద్యం అందించాలనే ముఖ్య ఉద్దేశంతో 2019లో ఇక్కడ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. 100 బెడెడ్ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఏమంటే, అనవసరమైన టెస్ట్ కాకుండా ప్రజలకి ఏం అవసరమో చిన్న చిన్న మందులతోటి వాళ్ళకి బాగు చేయడం అనేది. ఎందుకంటే నా ఉద్దేశం ఏమంటే, ఈ మధ్యతరగతి కుటుంబీకుడు ఏ చిన్న జబ్బు వచ్చినా, కేవలం ఒక టైఫాయిడ్ వచ్చినా దాన్ని కరెక్ట్గా వ్యాధి నిర్ధారణ కాకుండా విపరీతమైన టెస్టులు చేసుకుంటూ దానికి విపరీతమైన ఖర్చు పడి, ఆ ఖర్చు మూలంగా అప్పులు చేసి ఆ మధ్యతరగతి కుటుంబీకుడు చాలా దిగువ తరగతి జారిపోతున్నాడు. సో మెయిన్గా ప్రతి ఒక్కరూ దారిద్ర్యంలో జారిపోవడానికి కారణం ఏమంటే ఈ విద్య రెండే. కాబట్టి మా వైద్య పరంగా వాళ్ళకి ఏదో కొంత చేయూతను అందించడము, ఖర్చులు ఎక్కువ కాకుండా వాళ్ళకి సేవ చేయడము, వాళ్ళు అక్కడి నుంచి నష్టాల ఊబిలో పడిపోకుండా ఉండడానికి కోసం ఇది ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇది స్టార్ట్ చేసి 2019 నుంచి ఇప్పుడు దాదాపు 6 సంవత్సరాలు, ఇక్కడ 5 సంవత్సరాలు దాదాపుగా పూర్తిగా వస్తుంది.
మనం డాక్టర్ గారిని ఇంటర్వ్యూ చేసేంత పరిజ్ఞానం కానీ ప్రశ్నావళి కానీ నా దగ్గర లేదండి. కానీ మన సమాజంలో ఉన్న అనుమానాలు, అపోహలు, ఆందోళనలు ఒక సామాన్య వ్యక్తిలో ఉండే విషయాలన్నీ వారి తరపున నేను నాలో ఉండే అనుమానాలు, అపోహలు వాటికి సంబంధించిన వివరణ కోసం సార్ను కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఈ ప్రస్తుత రోజుల్లో ఒక రోగి ఒక సరి అయిన డాక్టర్ని ఎంపిక చేసుకొని తన రోగాన్ని బాగు చేసుకోవడానికి ఎంపిక చేసుకోలేని పరిస్థితులలో ఉన్నారు. ఎలా సార్? ఇది యాక్చువల్గా మనకు 20 సంవత్సరాల క్రితం ఏమైందంటే చాలా తక్కువ మంది డాక్టర్లు ఉండేవాళ్ళు, లేదా ఎంబీబీఎస్ కానీ లేదా ఎండి, ఎంఎస్ వరకు ఉండేవాళ్ళు. కానీ ప్రస్తుతం అది వివిధ శాఖలుగా సూపర్ స్పెషాలిటీస్, కిడ్నీకి ఒక డాక్టరు, తర్వాత ఊపిరితిత్తులకు ఒక డాక్టరు, అట్లా గుండెకి ఒక డాక్టర్, ఇట్లా డివైడ్ అయిపోయింది. సో మనకు వచ్చిన వ్యాధి పేషెంట్కి దేనికి సంబంధించింది, గుండెకు సంబంధించిందా, ఊపిరితిత్తులకు సంబంధించిందా, కడుపుకు సంబంధించిందా, కిడ్నీకి సంబంధించిందా అనేది సామాన్య ప్రజలకి చాలా వరకు అర్థం కాదు. దాన్ని తెలుసుకోవాలంటే కొద్ది గొప్ప వైద్య పరిజ్ఞానం ఉండాలి. ఆ పరిజ్ఞానం లేకపోతే మనకి ఎక్కడికి పోవాలో మనకు అర్థం కాదు. సో ఈ విధంగా ఎక్కడికి పోవాలనే విషయంలో సరైన మార్గదర్శనం చేసేవాళ్ళు మనకు చాలా వరకు కరువు. కాబట్టి దీనికి గురించి ప్రభుత్వం ఆలోచించాలి. ఎక్కడ ఉండాలా, ఫస్ట్ ప్రైమరీకి ఎక్కడికి వెళ్ళాలి, ప్రైమరీ హెల్త్ సెంటర్ మామూలు పిహెచ్సిస్ పెడుతున్నారు, పిహెచ్సిస్కి వెళ్తారు, పిహెచ్సిల నుంచి అక్కడి నుంచి దాదాపు అన్ని కేసులు కూడా రెఫర్ చేసేస్తున్నారు చూడకుండా. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి పోవడం, సెకండరీ హెల్త్ సెంటర్ కానీ టెర్షియరీ హెల్త్ సెంటర్ కానీ వెళ్తున్నారు. అక్కడ కూడా చాలా విధంగా వాళ్ళకి ఒక చోటకి వెళ్తే ఇంకో చోటుకి వెళ్ళమని, అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళమని ఈ ఓపీలు మారుస్తూ ఉంటారు. 26 నంబర్కు, 36 నంబర్కు, 42 నంబర్కు వీళ్ళు నంబర్ చెప్తూ ప్రజలు కూడా తిక్కమక్క పడుతున్నారు అన్నమాట. దీని గురించి సరైన అవగాహన ప్రజలు కలిగించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. మనకు పెద్దలు కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. మరొక విషయం సార్, ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు పెద్ద హాస్పిటల్స్ రావాలి అంటే అంత పరిజ్ఞానం ఉండదు. వాళ్ళ సమస్య ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అలాంటప్పుడు ఎవరో ఒకరి మధ్యవర్తుల సహాయం సహకారాల ద్వారా రావాలి. అలాంటప్పుడు వచ్చిన రోగికి సరి అయిన వైద్య సేవలు అందుతాయా మధ్యవర్తుల ద్వారా వచ్చినప్పుడు? తర్వాత అక్కడ రోగి లాభపడతారా, లేదా మధ్యవర్తులు లాభపడతారా, లేకపోతే హాస్పిటల్ మేనేజ్మెంట్ లాభపడుతుందా? ఈ క్రమంలో మీరు కొంత సమాచారం మాకు అందించాల్సి ఉంది సార్. ఓకే, సో ఇక్కడ ఈ ప్రశ్న చాలా మంచి ప్రశ్న. ప్రజలు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా పోవడము. మామూలుగా పేషెంట్ కొంతమంది రోగులు ఒక హాస్పిటల్కి పోవాలంటే 2 కారణాలు అయితే, ఏ హాస్పిటల్కి పోవాలని 2 కారణాలు. ఒకటి, వాళ్ళకు ఇంతకుముందే వాళ్ళ బంధువులు కానీ స్నేహితులు కానీ అక్కడ హాస్పిటల్ చేయించుకొని చాలా బాగుంది ఈ హాస్పిటల్, అక్కడికే వెళ్ళమని చెప్పేవాళ్ళు చాలా వరకు ఉంటారు. దాని ద్వారా మన బంధువులు కానీ దగ్గర వాళ్ళ స్నేహితులు కానీ ఎవరో చెప్తే పలానా హాస్పిటల్కి వెళ్ళండి బాగా చూస్తారు. ఓ విషయం అర్థమైనప్పుడు వాళ్ళు డెఫినెట్గా అక్కడికి వస్తారు. రెండోది, ఇది తెలియనప్పుడు ఏం చేయాలంటే మధ్యవర్తుల మీద ఆధారపడాల్సి వస్తారు. వాళ్ళు ఎవరైనా చెప్పండి, మధ్యవర్తులు అంటే ఆర్ఎంపీలు కానివ్వండి, పిఎంపీలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళకి తీసుకెళ్ళాలి. ఇక్కడే సమస్య పుట్టుకొస్తుంది. ఈ ఆర్ఎంపీలు మంచి హాస్పిటల్కి తీసుకెళ్తారా, లేదా వాళ్ళకి లాభదాయకంగా ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తారా అనేది ప్రశ్న. ఆ ఆర్ఎంపీ చాలా మంచోడైతే మంచి డాక్టర్ దగ్గరికే తీసుకెళ్తాడు. ఆ మంచి డాక్టర్ చాలా తక్కువ ఖర్చుతోటి, మినిమం తోటి వాళ్ళు బాగా రావడానికి అవకాశం ఉంది. అదే తీసుకెళ్లే అతను ఆర్ఎంపీ కానీ పిఎంపీ కానీ మధ్యవర్తులు కానీ వాళ్ళ లాభదాయకం చూసుకుని, ఎందుకంటే కొన్ని హాస్పిటల్స్లో వాళ్ళు మనం ఏం చేస్తారంటే వాళ్ళకి కొంచెం పర్సంటేజ్ ఇస్తారు, పిలుచుకొచ్చిన దానికోసం రెఫరల్ ఫీజు ఇస్తారు. ఒక్కోసారి అది ఎక్కడికి వెళ్తుందో ఒకసారి 50%, 70% ఇచ్చే హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. రెఫరల్ ఫీజు అంటే పేషెంట్ దగ్గర వసూలు చేసిన అమౌంట్ని దానిలో 50% నుంచి 70% వాళ్ళకి ఆర్ఎంపీలకి కానీ మధ్యవర్తులు కానీ ఇవ్వడానికి అవకాశం ఉంది. అట్లా అట్రాక్ట్ చేస్తారు మామూలుగా హాస్పిటల్స్. సో దానికి ఆశపడి కొంతమంది ఏం చేస్తారు, అట్లాంటి హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇంకా అట్లాంటి హాస్పిటల్లో వైద్యం ఎట్లుంటుంది, మందులు ఎట్లుంటుంది, లేకపోతే ల్యాబొరేటరీ పరీక్షలు ఎట్లుంటుంది, ఎలా చేస్తారు అంటే ఇంకా మీకు అర్థమైపోతుంది. ఓకే సార్, మరొక చిన్న రిక్వెస్ట్ సార్. ఇప్పుడు రోగులు హాస్పిటల్కి వచ్చినప్పుడు వివిధ రకాల పరీక్షలు అంటే ల్యాబ్ రిపోర్ట్స్ కావచ్చు, స్కానింగ్ రిపోర్ట్స్ అన్నీ చేయాల్సి వస్తుంది. అంటే ఆ ల్యాబ్ రిపోర్ట్స్, స్కానింగ్ రిపోర్ట్స్ ఒక 30-40 సంవత్సరాల క్రితం వెళ్తే అన్ని ఉండేవి కాదు.
ఈనాడు ఉన్న మీరు ఆ ఖర్చులు తగ్గించే అంటే పేషెంట్ పైన అధిక ఖర్చుల భారం తగ్గించే అవకాశం ఉందా? మీరు తలుచుకుంటే చేయొచ్చు కదండి. ఇది కూడా మంచి ప్రశ్నే. ఇది ఎక్కడంటే ఇంతకుముందు మేము చదువుకునేటప్పుడు ఎంబీబీఎస్ చదువుకునేటప్పుడు కానీ ఎట్లుండేదంటే మాకు పెద్ద ఇన్వెస్టిగేషన్స్ ఉండేవి కాదు, కనీసం స్కానింగ్ కూడా ఉండేది కాదు. ఉన్నది ఒకటి ఎక్స్రే ఉంటుంది, మినిమం టెస్ట్లు ఉంటాయి. సో ఇక్కడ క్లినికల్ ఎగ్జామినేషన్, పేషెంట్ని కూర్చోపెట్టుకోవడం, అతను చెప్పేది వినడం, అతను లేదా కొన్ని ప్రశ్నలు చిన్న చిన్న ప్రశ్నలు వాళ్ళని అడగడం, దానికి సమాధానం రాబెట్టడంతోనే దాదాపుగా 90% డిసీజెస్ నిర్ధారణ అయిపోతాయి. ఇంకొక 5% చిన్న ఇన్వెస్టిగేషన్స్ కావాల్సి వస్తుంది. అట్లా ఉంటుంది. అట్లాగే ఉండేది ఒకప్పుడు. అంటే క్లినికల్ ఎగ్జామినేషన్ చేసేవాళ్ళు, క్లినికల్గా పడుకోబెట్టి ఎగ్జామ్ చేసేవాళ్ళు, కడుపు చూసేవాళ్ళు, ఊపిరితిత్తులు చూసేవాళ్ళు, గుండె చూసేవాళ్ళు, అన్నీ చూసేవాళ్ళు. ఇప్పుడు అన్నీ డాక్టర్లు చేయడం లే, ఇవన్నీ కూడా మిషన్లు చేస్తాయి. మిషన్లు తప్ప డాక్టర్లు ఏమో ఎగ్జామినేషన్ అనేది జరగదు. ఇక్కడే మన లోపం. ఇది మన ఇండియా లాంటి దేశానికి చాలా ఖర్చుతో కూడుకున్న పని. ప్రతి ఒక్కటి ఇన్వెస్టిగేషన్. సపోజ్ ఇప్పుడు ఒక అబ్బాయి కడుపు నొప్పితో వచ్చాడు అనుకోండి, మేము చదువుకునేటప్పుడు ఎట్లుందంటే మేము పోయి చదువుకునే వాళ్ళు పోయి ఎగ్జామ్ చేయాలా, దాని ఫైండింగ్స్ ఏమి చెప్పాలా, ఎక్కడ నొప్పి వస్తుంది, ఏ సెంటర్లో నొప్పి వస్తుంది, లేదా అపెండిక్సా, లేకపోతే రాయి వల్ల నొప్పి వస్తుందా, లేకపోతే గ్యాస్ ట్రబులా, లేకపోతే ఇంకోటి కరెక్ట్గా దాదాపుగా మన క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా తెలిసిపోతుంది. దానికి తగిన వైద్యం చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. కడుపు నొప్పి పెడితే ఫస్ట్ స్కానింగ్ చేసుకున్నప్పుడు, లేదా అవసరమైతే సిటీ స్కాన్ చేసుకున్నప్పుడు, లేకపోతే అన్ని పరీక్షలు చేసి దాంట్లో వెతుక్కుంటారు. అసలు ఎగ్జామినేషన్ అనే పద్ధతి దాదాపు మన డాక్టర్లు మర్చిపోయినారు. సో దీనివల్ల ఈ ఖర్చు అంతా కూడా పేషెంట్ మీదనే పడుతుంది. ఆ పేషెంట్ అవన్నీ భరించాల్సిన అవసరం ఏర్పడింది. సరే, కడుపు నొప్పి అంటే నాకు ప్రీవియస్గా ఒక 2 కేసులు గుర్తొస్తున్నాయి సార్. అంటే నేను నిజంగా చూసినాను. ఎందుకంటే చాలా వరకు కేసెస్ నాకు తెలిసిన హాస్పిటల్స్కి రెఫర్ చేస్తుంటారు సార్. కడుపు నొప్పి అనేది నేను చెప్తాను సార్. ఇక్కడే కర్నూలులోనే కడప నుంచి ఒకరు వచ్చారు, మా రిలేటివ్స్, అంటే గృహప్రవేశానికి వచ్చారు. వాళ్ళకి మార్గ మధ్యంలోనే కడుపు నొప్పి వచ్చేసింది. ఇక్కడ చాలా వరకు హాస్పిటల్స్ తిరిగారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తిరిగారు హాస్పిటల్స్. దాదాపు 30 నుంచి 35 వేలు బిల్ వేసి కడుపు నొప్పి ఆపరేషన్ చేయాలా, అపెండిసైటిస్ చేయాలి, లేదంటే మీరు కడపకు కూడా రిటర్న్ పోలేరు అన్నారు సార్. తర్వాత ఏమైందంటే అదే రిపోర్ట్స్, అక్కడ ఉన్న రిపోర్ట్స్ అవన్నీ తీసుకొని వెళ్ళి మరొక నాకు తెలిసిన సర్జన్ ఇంటికి వెళ్ళిపోయారు సార్. అంటే అందుబాటులో లేదా, అది వర్కింగ్ టైం కాదు, నైట్ అయిపోయింది. కానీ ఆ పేషెంట్ను ఇంటికి పంపించలేం కదా. కానీ ఇంటికి తీసుకెళ్తే ఆ సర్జన్ చెక్ చేసి ఇది కామన్ అమ్మ, ప్రాబ్లం లేదు, భయపడాల్సిన ప్రాబ్లం లేదని కామన్గా, అంటే ఒక ఓపీ ఫీజు కూడా లేదు పేషెంట్కి. అలాంటిది చిన్న ట్యాబ్లెట్ అంటే చెకప్ చేసి దానికి సరి అయిన వైద్యం చేశారు. మరి ఇది ఎంతవరకు సమంజసం సార్? నేను చూసింది నా బంధువుల ఇంట్లో జరిగినది. మీరు చెప్పింది కరెక్టే. అదే చెప్తున్నా కదా, ఇంతకుముందు చెప్పినట్టే. ఏంటంటే ఇక్కడ పేషెంట్ ఎగ్జామినేషన్, పేషెంట్ కొన్ని క్వశ్చన్స్ అడగడము, దాని ద్వారా నేను ఇంతకుముందు చెప్పినట్టు 90% మనకు వ్యాధి నిర్ధారణ అయిపోతుంది. 5% ఇంకా కొంచెం క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి దాదాపు ప్రతి డిసీజెస్లో 100 మందిలో 98 మందికి వ్యాధి నిర్ధారణ. చాలా వరకు క్లినికల్ ఎగ్జామినేషన్ మంచి పట్టు ఉన్న డాక్టర్ అయితే, మంచి డాక్టర్ సామర్థ్యం ఉన్న డాక్టర్ అయితే ఫిజికల్ ఎగ్జామినేషన్లో కానీ, లేకపోతే క్లినికల్ ఫైండింగ్స్లో ఎలిసిట్ చేయడంలో కానీ, లేకపోతే మంచి థియరిటికల్ నాలెడ్జ్ ఉన్న డాక్టర్ దగ్గర కానీ అయితే ఇది దాదాపు సరిపోతుంది. చాలా వరకు ఇప్పుడు చూడండి, నా దగ్గర కూడా చాలా మంది కేసులు వస్తున్నాయి. ఎక్కడో డాక్టర్ ఏదో చెప్తాడు, అది అవునా, ఆపరేషన్ చేయమంటున్నారు, 50,000 అవుతుంది, 40,000 అవుతుంది, లేదా ₹1,00,000 అవుతుంది, నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా వరకు కొన్ని దాంట్లో చాలా వరకు కొన్ని కేసెస్లో ఏమవుతుంది, అది తప్పని నేను క్లినికల్గా ఎగ్జామినేషన్ చేయగలను. రీసెంట్గా ఒక డాక్టర్ కూడా నాకు తెలిసి, ఒక డాక్టర్, ఒక ఎండి డాక్టర్, పెథాలజీ డాక్టర్, ఇక్కడ ఉన్న డాక్టర్, ఆయన స్కానింగ్ చేసి కడుపులో ఎక్కువగా ఉంది అన్నాడు. అక్కడ స్కానింగ్ సీటీ కూడా అయిపోయింది. ఆ కేసులో ఏముందంటే అంబెలికల్ హెర్నియా వచ్చింది, హెర్నియా వల్ల వచ్చింది నొప్పి, దానికి ఆపరేషన్ చేయాలా అని డిసైడ్ అయినారు. నన్ను పిలిపించారు, వాళ్ళ హాస్పిటల్ నన్ను పిలిపించారు. నేను పోయి ఎగ్జామ్ చేసి ఇది ఖచ్చితంగా అంబెలికల్ హెర్నియా అబ్స్ట్రక్షన్ కాదు, ఇంటెస్టినల్ అబ్స్ట్రక్షన్ కాదు, కేవలం గ్యాస్ట్రైటిస్ అని నిర్ధారణ చేసుకుని అదే రోజు మా హాస్పిటల్ షిఫ్ట్ చేసుకుని ఒక్క రోజులో పేషెంట్ బాగైనాడు. ఆయన ఆశ్చర్యపోతున్నాడు, ఎంత కరెక్ట్గా ఎట్లా చెప్పగలిగావు, సిటీ అల్ట్రాసౌండ్, 2 అల్ట్రాసౌండ్ రిపోర్ట్లు, ఒక సిటీ రిపోర్ట్లు అన్నీ కూడా ఒకటే చెప్తే నువ్వు అది కాదని ఎట్లా చెప్పగలిగినావు
అది ఏంటంటే ఆ క్లినికల్ ఎగ్జామినేషన్. దానికి ఉన్న మనకు ఆ సబ్జెక్ట్ మీద పట్టు వల్ల మనకు అది గ్యారంటీ చెప్పగలం. వాళ్ళు చెప్పిందని కరెక్ట్ అనుకోవాల్సిన అవసరం లేదు. సీటీ వాళ్ళు చెప్పినా, ఈవెన్ అల్ట్రాసౌండ్ వాళ్ళు చెప్పినా కూడా అది కరెక్ట్ అని నమ్మాల్సిన అవసరం లేదు. దానికి తగిన ఫైండింగ్స్ మనకు కనబడాలి. ఇక్కడ కనబడకుండా వాళ్ళు ఏదో ఇండస్ట్రియల్ అబ్స్ట్రక్షన్ అంటే ఇండస్ట్రియల్ అబ్స్ట్రక్షన్ కావాల్సిన ఫైండింగ్స్ ఇక్కడ లేకపోతే ఖచ్చితంగా మనం దూరంగా దాన్ని రిజెక్ట్ చేయొచ్చు. మన సామర్థ్యం మీద మన నమ్మకం ఉంటే దాన్ని మామూలుగా ఆపరేషన్ లేకుండా బాగు చేసాం. పక్క రోజు వల్ల పేషెంట్ రికవర్ అయినాడు. ఆయన ఇంటికి కూడా వెళ్ళిపోయాడు, బెంగళూరుకి కూడా వెళ్ళిపోయాడు ఆయన పక్క రోజే. ఓకే, చాలా థ్యాంక్స్ సార్. వింటున్నారు కదండి, మన సార్ సామర్థ్యాలు నాకు తెలుసు. దాదాపు 25 సంవత్సరాల నుంచి సార్కు సన్నిహితంగా ఉన్నాను. నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు కూడా సార్ దగ్గర కొన్ని సంవత్సరాల తరబడి నేను పనిచేశానండి. సార్ దగ్గర ఉన్న పరిజ్ఞానంలో కొంత పరిజ్ఞానాన్ని నాకు అందించారు. సార్ కూడా కొంత వైద్య పరిజ్ఞానం కూడా ఉంది. సార్ దగ్గరే చాలా సంవత్సరాలు సార్ దగ్గరే ప్రాక్టీషనర్గా కూడా వర్క్ చేశాను. కాబట్టి మన సార్ అందించే సమాచారం చాలా విలువైనది. మన వీడియోస్ ద్వారాగా ఇప్పుడు అందించేదానికంటే ఇంకా విలువైన సమాచారాన్ని అందించాలనుకున్నాను. మరి మీరు సహకరించాలి, సారు సహకరించాలి, సారు విలువైన సమయాన్ని మనకు కేటాయించాలి. అంతేకాదు సార్ నుండి మన ఈ హాస్పిటల్ నుంచి ఈ వీడియో చూసి వచ్చే వారికి కూడా మంచి కన్సెషన్ కానీ మంచి వైద్యం కానీ అన్ని ఖచ్చితత్వంతో కూడినవన్నీ అందిస్తారండి. ఇక్కడ వేరే మధ్యవర్తులు ఎవ్వరూ అవసరం లేదు. జస్ట్ ఈ వీడియో చూసి వచ్చాం సార్ అని చెప్పినా చాలు. లేదు ఆ విషయం చెప్పకుండా మీరు డైరెక్ట్గా వచ్చిన ఓన్లీ 1% అండి సార్. ఇక్కడ ఇంకెవ్వరు ఉన్నా లేకపోయినా సారే మేనేజ్మెంట్, సారే చైర్మన్, వన్ మ్యాన్ ఆర్మీ అని చెప్పాలి. కాబట్టి ఏ సేవలు కావాలన్నా హాస్పిటల్ డీటెయిల్స్, సార్ డీటెయిల్స్ అయినా హాస్పిటల్ రిసెప్షన్ డీటెయిల్స్ అన్నీ నేను అందిస్తాను. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా, వెబ్సైట్లో సెర్చ్ చేసినా సిబిఆర్ రమేష్ హాస్పిటల్ అంటే డీటెయిల్స్ వస్తాయి. అంతేకాకుండా ఇంకో 2-3 విషయాలు తెలుసుకుందామండి. ఇక సార్, ఇప్పుడు పరీక్షల ఫలితాలను పరిగణలోనికి తీసుకొని ఒక డాక్టరు ఆ రోగాన్ని నిర్ధారణ చేయవచ్చా, లేక రోగి యొక్క లక్షణాలను విశ్లేషణ చేసి తన సొంత పరిజ్ఞానంతో ఆ రోగ నిర్ధారణ చేయవచ్చా? ఎందుకంటే ఇక్కడ ఇంకొక విషయం, ఈ కడుపు నొప్పికి సంబంధించిన విషయమే నేనే చూశాను సార్. మా బాబు విషయంలోనే స్కానింగ్ రిపోర్ట్లో మాత్రము అపెండిక్స్ అనేది కనిపించలేదు. 2 సార్లు స్కానింగ్ తీశారు. బాబు అయితే రైట్ అబ్డామినల్లో విపరీతమైన స్టమక్ పెయిన్ వచ్చింది. స్కానింగ్ రిపోర్ట్లు లేవు. మరి ఆ రిపోర్ట్ ఆధారంగా తీసుకొని డాక్టర్ స్కానింగ్ రిపోర్ట్లో కనిపించలేదు కాబట్టి డాక్టర్ ఆపరేషన్ చేస్తాడా, చేయగలుగుతాడా, లేదు చేయకుండా నార్మల్ ట్రీట్మెంట్ పెట్టి ఇంటికి పంపిస్తే ఆ బిడ్డ పరిస్థితి ఏంటి? ఓకే, ఇది కూడా ఏంటంటే స్కానింగ్ మీద పూర్తిగా 100% ఆధారపడాల్సిన అవసరం లేదు. స్కానింగ్లు అన్నీ నిజాలు చెప్పవు, అన్నీ నిర్ధారణ చేయలేవు. దాని మీద ఒంటిగా మనం దాని మీద కూర్చోవడం అనేది చాలా తప్పు. క్లినికల్గా నీకు ఫైండింగ్స్ చేసేంత కెపాసిటీ నీకు ఉండాలా. అది అపెండిక్సా కాదు, నువ్వు క్లినికల్గా ఖచ్చితంగా చెప్పగలవు. ఎక్కడో 1% ఏమన్నా కొంచెం డౌట్ వస్తే రావచ్చు, కానీ జనరల్గా 99% అపెండిసైటిస్ అంటే ఖచ్చితంగా. ఎందుకంటే దానికి ఒక స్కోర్ ఉంది, దానికి ఒక లక్షణాలు ఉన్నాయి, దానికి ఒక స్కోర్ కూడా ఉంది. ఆ స్కోర్ ప్రకారం ఆల్విడో స్కోర్ అని ఒకటి ఉంది దానికి. ఆ స్కోర్ ప్రకారం కూడా క్లినికల్గా నీకు తెలిసింటే ఆ స్కోర్ ప్రకారం ఏంటంటే సపోజ్ అపెండిసైటిస్లో వామిటింగ్ ఒక్కసారి ఉంటుంది, ఒకే ఒకసారి ఉంటుంది, 2-3 సార్లు ఉండదు. ఒక్కసారి వామిటింగ్, కడుపు నొప్పి వస్తుంది రైట్ సైడ్. ఫస్ట్ మధ్య భాగంలో స్టార్ట్ అయ్యి కిందికి రైట్ సైడ్ కిందికి వెళ్తుంది. రెండోది ఇవి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము ఒక అపెండిసైటిస్ లాగా షిఫ్టింగ్ ఆఫ్ పెయిన్ ఒకటి, వామిటింగ్ ఒకటి. వామిటింగ్ ఉందా లేదా, ఫీవర్, లో గ్రేడ్ ఫీవర్, ఎక్కువ ఫీవర్ రాదు, లైట్ ఫీవర్ వస్తుంది. ఎక్కువ ఫీవర్ వస్తుంది అంటే అపెండిసైటిస్ కాదు. ఎక్కువసార్లు వాంతులు ఏంటంటే అది అపెండిసైటిస్ కాదు. సో ఇవన్నీ కూడా కొన్ని టిప్స్ ఉన్నాయి వాటికి. మా గురువులు చెప్పింది, మేము నేర్చుకునే టిప్స్ ఉన్నాయి. దీన్ని బట్టి మేమైతే దాని అపెండిసైటిసా కాదా ఖచ్చితంగా చెప్పగలం. సో ఇప్పుడు డౌట్ వచ్చింది అనుకోండి, ఒకరోజు అడ్మిట్ చేసి అబ్జర్వేషన్ పెట్టుకొని చూసుకోవచ్చు. ఒకరోజు కావాలనుకుంటే మనం ఇచ్చే మామూలు మందులు ఇస్తే తగ్గుతుందా లేదా అని చెప్పి చూసుకోవడానికి అవకాశం ఉంది. సో 100% మనం తీసే అద్దం లాంటి దీంట్లో చూసుకోవాల్సిన, మన చేయి చూసుకోవాలంటే ఈ చేయి ఇక్కడ చూసుకోవచ్చు, అద్దంలో చూడాల్సిన అవసరం లేదు. మన స్కానింగ్లను కూడా అద్దంలో చూసినట్టు, స్కానింగ్ కానీ అల్ట్రాసౌండ్ కానీ అద్దంలో చూసినట్టు మన చేయి మనం చూసుకోకుండా అద్దంలో పెట్టుకుని మన చేయి చూసుకున్నట్టు ఇది దీనికి అనిపిస్తూ ఉంటారు. కాబట్టి మనకు క్లినికల్గా అక్యూమెంట్ ఉంటే, నీకు క్లినికల్ ఫైండింగ్స్ బాగా నేర్చుకోవాలని ఉంటే అదే నేర్పించడం లేదు ఈ కాలంలో మన టీచర్లు,
మనం వాళ్ళ వైద్య విద్యార్థులకి ఆ టీచింగ్ నేర్పించడం లేదు. అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ మీద ఆధారపడి వైద్యం చేస్తున్నారు కాబట్టి కొన్ని లోటుపాట్లు జరుగుతున్నాయి, కొన్ని తప్పులు కూడా జరుగుతున్నాయి. సార్కి డౌట్ వచ్చి ఆ రిపోర్ట్ బట్టి 2 times స్కానింగ్ చేసినా కూడా స్కానింగ్లో ఫైండ్ అవుట్ కాలేదు. సార్ ఆపరేషన్ చేసి చూపించారు, చూడనైనా అపెండిక్స్ ఇంత ఉంది కానీ ఆ రిపోర్ట్లో ఏమీ లేదు, ఇలా ఉంటాయి పరిస్థితులు అన్నారు. అంటే దీన్ని బట్టి మనము కూడా అవగాహన చేసుకోవాలండి. అంటే కొంత అవగాహన అనేది తప్పకుండా పేషెంట్కి సంబంధించిన వారికైనా ఉండాలి. అలా లేనప్పుడు ఇలాంటి పెద్దవాళ్ళ సహకారంతో మనకు అవగాహన సంబంధించిన సమాచారాన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా రిపోర్ట్స్లో డైలమాగా కాంట్రవర్సీగా ఉన్నప్పుడు సార్ సెకండ్ ఒపీనియన్ తీసుకోవచ్చా? అలాంటి తరుణంలో ఎలాంటి వైద్యులను సంప్రదించాలి? పర్టికులర్గా ఆపరేషన్ చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో, అంటే మనకి ఉన్న పరిస్థితుల్లో హాస్పిటల్ పరిస్థితి కానివ్వండి, ఒక డయాగ్నోసిస్ వచ్చింది అన్నప్పుడు ఒకవేళ పెద్ద ఆపరేషన్ చేయాలనుకున్నప్పుడు సెకండ్ ఒపీనియన్ పోవడానికి ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు. సెకండ్ ఒపీనియన్ తీసుకున్న డాక్టర్లు కూడా ప్రోత్సహించాలి దాన్ని. నేను ఇది చెప్తున్నాను, ఇది అవునా కాదా, మీరు కాబట్టి సెకండ్ ఒపీనియన్ తీసుకోండి అని ప్రోత్సహించడం కూడా డాక్టర్లు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా మీకు మంచి డాక్టర్, మీకు చాలా ఏళ్ళుగా తెలుసు, మీకు అతని మీద నమ్మకం మీద, అతని అనుభవం మీద మీకు గట్టి నమ్మకం ఉంది అన్నప్పుడు మీ ఇష్టం. లేనప్పుడు ఎవరో కొత్త డాక్టర్ చూశాడు, పరీక్ష చేశాడు, నీకు ఆపరేషన్ అన్నాడు, లేకపోతే ఇంకోటి అన్నాడు అన్నప్పుడు ఖచ్చితంగా సెకండ్ ఒపీనియన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. పర్టికులర్గా చిన్నపిల్లల్లో కానివ్వండి, లేడీస్లో కానివ్వండి, అంటే సెకండ్ ఒపీనియన్ తీసుకోవడంలో ఎలాంటి అభ్యర్థం లేదు, తీసుకోవాలో కూడా అని నేను సజెస్ట్ సలహా ఇస్తున్నాను. మీకు ఆరంభంలోనే చెప్పానండి, అతి భయంకరమైన రోగాల బారి నుండి నన్ను, నా కుటుంబ సభ్యులను సార్ కాపాడారు అని. అది ఏంటంటే మా అమ్మకు 70 సంవత్సరాల వయసులో అండి, 70 సంవత్సరాల వయసులో క్యాన్సర్ ఆపరేషన్, సర్వైకల్ క్యాన్సర్ ఆపరేషన్ చేసి క్యాన్సర్ బారి నుంచి కాపాడారు. ఇప్పుడు దాదాపు మా అమ్మ వయసు 80 సంవత్సరాలు పైబడి ఉంది. ఇప్పటికీ కూడా మా అమ్మ వేరే గ్రామీణ ప్రాంతంలో ఉంటే అక్కడి నుండి ఇక్కడికి వైద్యం కోసం ఏ చిన్న సమస్య వచ్చినా వస్తుంది. రీసెంట్గా కూడా వచ్చింటే ఒక ఫోటో తీశాను, ఆ ఫోటో క్లిప్పింగ్ మీకు యాడ్ చేస్తాను. ఎంత వృద్ధాప్యంలో ఉందో చూడండి. మా అమ్మగారికి దాదాపు 11 సంవత్సరాల క్రితం ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత ఒకే ఒక్క మాట చెప్పారండి, ఆపరేషన్ థియేటర్లో నుంచి బయటికి వచ్చిన వెంటనే మీ అమ్మ లైఫ్ లాంగ్ సేఫ్ అన్నారు. ఈ ఒక్క మాటను బట్టి డాక్టర్కి చాలా కృతజ్ఞతలండి, చాలా థ్యాంక్స్. ఎందుకంటే క్యాన్సర్ వ్యాధి నుంచి ప్రాణాలతో బయటపడిన కేసులు చాలా తక్కువ ఉంటాయండి. నేను ఈ ఒక్క పదము, ఈ ఒక్క రోగము గురించి నేను డాక్టర్ దగ్గరికి సంప్రదించడం జరిగింది. ఇక్కడ నుండి ఇక్కడ సేవలన్నీ కూడా మన వీడియోస్ ద్వారా అందించాలనుకున్నానండి. మీరు వీడియోస్ చూడటం అనేది ఉచితంగా సమాచారం అందుకున్నట్లే కదండి. కాబట్టి ఉచితంగా మీకు విలువైన సమాచారం, విలువైన వైద్య సదుపాయాలు సార్ నుండి ఈ హాస్పిటల్ నుంచి అందించాలని అనుకుంటున్నామండి. చాలా ఇది ఒక్కసారి నేను చెప్పటం మీరు వినటం అని కాదండి, రియల్గా ఒక పరిస్థితి మన ఇంట్లో మన తల్లికి క్యాన్సర్ వచ్చింది, 3 నెలల్లో 6 నెలల్లో బతుకుతుంది అని వినంగానే ఎలాంటి ఫీల్ వస్తుంది, ఎలాంటి బాధ, కష్టం, కన్నీరు వస్తుందో చూడండి. అలాంటి పరిస్థితుల నుండి కాపాడి మా అమ్మను సజీవ లెక్కలో ఉంచారండి. ఈ విషయం ఎందుకంటే దేవుణ్ణి నేను నమ్ముతానండి, దేవునికైనా నమ్మకం ఉంది, దేవుణ్ణి ప్రార్థిస్తాను. సార్ కోసం, హాస్పిటల్స్ కోసం కూడా నేను ప్రార్థిస్తాను. నాకు ఇష్టమైన డాక్టర్ల గురించి తప్పకుండా నేను ప్రార్థిస్తానండి. అంటే డాక్టర్ల దగ్గరికి రోగులు పోవాలని కాదండి, డాక్టర్ల దగ్గరికి వెళ్ళిన ప్రతి రోగి, హాస్పిటల్ దగ్గరికి వచ్చిన ప్రతి రోగి స్వస్థత పొంది బయటికి పోవాలి. వాళ్ళకు మేలు వాళ్ళకు చేసే వైద్య పరిజ్ఞానం ఈ డాక్టర్లకు అందించాలని నేను ప్రేయర్ చేస్తాను. తప్పకుండా నేను ప్రేయర్ చేసుకుంటాను సార్. మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి, మీలాంటి డాక్టర్లు ఈ సమాజంలో ఉండాలి. కాబట్టి ఆరోగ్యవంతంగా మీరు ఆరోగ్యంగా ఉన్నారంటే మాలాంటి వాళ్ళు హ్యాపీ, సేఫ్ అన్నమాట. మరొక విషయం అండి, అతి భయంకరమైన పరిస్థితుల్లో కరోనా విషయం. ఆ రోజు నైటే బాగా హెవీ టెంపరేచర్తో ఫీవర్ వచ్చింది. సార్ దగ్గరికి వస్తే కరోనా టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చేసింది. ఇంటికి వెళ్ళానండి. ఇంటికి వెళ్ళి మా మిస్సెస్ లెక్చరర్గా వర్క్ చేస్తారు, తన ఇంటికి వచ్చేసింది. తనను పిలుచుకొని వచ్చి టెస్ట్ చేసుకుంటే తనకు పాజిటివ్, జస్ట్ ఒక నైట్లో. లేదు బిడ్డలు స్కూల్ నుంచి వచ్చారు, బిడ్డలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత 2 పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళలో ఒకరికి పాజిటివ్. కరోనాతో 3 ఉన్నాం.
ఎందుకంటే ఎలాంటి పరీక్షలు, ఎలాంటి భయము, ఆందోళన ఏమీ లేకుండా సార్ ఇచ్చిన సలహా మేరకు, సార్ ఇచ్చిన చిన్న ట్రీట్మెంట్ ప్రకారంగా ఇంట్లో ఉన్నామండి. పరిస్థితి అయితే చాలా సివియర్గా ఉందండి, అంత భయంకరంగా ఉంది. కాకపోతే అలాంటి పరిస్థితులు ఎవరైనా అడ్మిట్ కండి అని ఎన్ని లక్షలైనా బిల్ చేయవచ్చు. సార్ దగ్గర అయితే చూస్తే ఎలాంటి బిల్లు కాలేదు. ఆయన ఇచ్చిన ట్రీట్మెంట్తోనే మేము బ్రతికి బయటపడ్డాము. ఆ సంతోషమైన, బాధ అయినా, ఆనందాన్ని అయినా షేర్ చేసుకోవడానికి డాక్టర్ గారి దగ్గరికి వచ్చానండి. ఎందుకంటే సార్ దగ్గర నుంచి విలువైన సమాచారము, విలువైన వైద్య సేవలు మన వీడియోస్ ఫాలో అయ్యే వారికి అందించడం కోసమేనండి. ఇక్కడ నేను కూడా నా పేరు కూడా, ఛానల్ పేరు కూడా చెప్పాల్సిన అవసరం కూడా లేదండి. సార్, మిమ్మల్ని కలవడానికి వచ్చాము, మీరు మాకు సహాయం చేయండి. ఏ వైద్య ఖర్చులు కూడా తగ్గించి వైద్యం అందిస్తారు. అంతేకాకుండా ఇక్కడ మన పథకాలకు సార్ ఫ్రీ వైద్యం కూడా ఉంది కదా, చాలా రకాల ఆపరేషన్స్ సార్, అవి కూడా చెప్పండి. ఆరోగ్యశ్రీ, ఏహెచ్ఎస్, చాలా మందికి ఆరోగ్యశ్రీ ఉంది. మేము మా హాస్పిటల్లో ₹1 కూడా ఆరోగ్యశ్రీ పరంగా మేము తీసుకోము. ₹1 కూడా. అది మన ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వాళ్ళకు కూడా తెలుసు. మన హాస్పిటల్లో సింగిల్ రూపీ ఎక్స్ట్రా వసూలు చేయము. మనకు అంతా ఫ్రీగానే చేస్తాం. ఫుడ్ కూడా ఫ్రీగానే ఇస్తాం. అన్నీ ఫ్రీనే ఉంటుంది, ఇన్వెస్టిగేషన్తో సహా అన్నీ కూడా ఫ్రీగానే ఉంటుంది. ఏహెచ్ఎస్ కానివ్వండి, అట్లాగే ఇన్సూరెన్సెస్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా వైద్యం చేస్తుంటాము అన్నమాట ఫ్రీగానే. ఈ పథకం ఒకటి ఉంది అతని దగ్గర, ఆరోగ్యశ్రీ కార్డు ఉంది అంటే ఖచ్చితంగా మేమే అడుగుతాం, ఉంది ఆరోగ్యశ్రీ కార్డు ఉందా, ఉంటే చూపించండి అంటే ఆరోగ్యశ్రీ ఉంది సార్ అంటే అది ఈ జబ్బు ఆరోగ్యశ్రీలో వస్తుంది, మేము ఖచ్చితంగా చేసుకోమని చెప్తాం. సార్ ఈయన వాళ్ళ అమ్మ గురించి చెప్పినప్పుడు అది అఫ్కోర్స్ అది స్టేజ్ 1 కార్సినోమా కాబట్టి ఆమె ఇప్పుడు కూడా లైవ్గా ఉంది. ఓకే, ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఫర్దర్ చికిత్సలు ఏమి అందించకుండానే వాళ్ళ అమ్మగారు బాగా అయిపోయినారు. అది సంతోషం, బికాస్ అది తక్కువ స్టేజ్లో ఉంది కాబట్టి ఆయన బతికి బాగుంది. ఇది నా గొప్పతనం ఏం కాదు, కానీ స్టేజ్ అలాంటిది అంతే. ఓకే, ఇంకోటండి, సార్ ఫస్ట్ స్టేజ్ అంటున్నారు, కానీ ఇప్పుడు ఒకసారండి నేను నిజం చెప్తున్నాను. అంటే ఫస్ట్ స్టేజ్లో గుర్తించారు, సర్జరీ చేశారు, బాగుపడింది అనే విషయం పక్కన పెట్టేస్తే డాక్టర్ గారు ఇచ్చే వైద్యం, ఇప్పుడు జనరల్గా క్యాన్సర్ అంటే క్యాన్సర్ సంబంధించిన వ్యక్తుల దగ్గరికి ఆంకాలజిస్టులు, సర్జికల్ ఆంకాలజిస్టు అలా వెళ్తారండి. క్యాన్సర్ పేషెంట్లు నేను చాలా మందిని హాస్పిటల్స్కి పంపించాను, చాలా మందిని నేను చూశానండి. దాదాపు ఏదైనా చిన్న సమస్య వస్తే దాదాపు కర్నూలులో కానీ, హైదరాబాద్ ఇలాగా చాలా హాస్పిటల్స్కి నేను రెఫర్ చేసి నేను తీసుకెళ్తుంటాను, నాకు సంబంధించిన వాళ్ళని కూడా. అలాంటి క్యాన్సర్ కేసులు నేను చాలా చూశాను. కానీ ఈ విధంగా బ్రతికి బయటపడడం చాలా అరుదు అని నేను భావిస్తాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సార్ జస్ట్ ఫిజికల్ ఎగ్జామిన్ చేసి క్యాన్సర్ అని చెప్పారమ్మా. క్యాన్సర్ అని చెప్తే భయపడతారని బయాప్సీకి రిపోర్ట్ పంపించారు. ఎప్పుడైతే బయాప్సీకి పంపించారో అప్పుడు నేను ఎస్టిమేట్ చేశాను, తప్పకుండా ఇది క్యాన్సర్ అని. ఎందుకంటే సార్ దగ్గర చాలా సంవత్సరాలు నేను పనిచేశాను కదండి. సార్ గురించి దాదాపుగా ఆయన ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది నాకు చాలా బాగా తెలుసు కాబట్టి. ఇక చివరిగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మనకు అవసరమైన వైద్య సదుపాయాలు మన హాస్పిటల్ నుంచి ఏ సదుపాయాలు మనకు అందిస్తారు, మీరు వీడియో ఫాలో అయ్యే వారికైనా, లేదంటే ఇక్కడ ఉన్న వైద్య సదుపాయాల గురించి మరింత ఇన్ఫర్మేషన్ మరిన్ని వీడియోస్లో సార్ని అడిగి మనం తెలుసుకున్నాము. చాలా వరకు ఈ హాస్పిటల్ యొక్క సమాచారాన్ని అంతా కూడా నేను మీకు అందిస్తానండి, ఇక్కడ ఉన్న వైద్య సేవలు. ఎందుకంటే ఇక్కడ ఓనర్ అయినా ఒకే ఒక్కరు సార్. ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఒక మేనేజ్మెంట్ దగ్గరికైనా, ఒక చైర్మన్ దగ్గరికైనా, ఒక పెద్ద డాక్టర్ దగ్గరికైనా వెళ్ళాలి అంటే కొంచెం క్లిష్టమైన పరిస్థితి. మీరు డైరెక్ట్గా సార్ దగ్గరికే రావచ్చు. ఇక్కడ ఉన్న వైద్య సేవల గురించి ఒక 2 మాటలు చెప్పి ఈ వీడియో కన్క్లూజన్ చేసేద్దాం. మా హాస్పిటల్లో యాక్చువల్గా ప్రతి మిగతా హాస్పిటల్స్కి వెళ్తే ఏం జరుగుతుందంటే, ఏ జబ్బు కోసం వెళ్ళండి, ఫస్ట్ ఆయనకు మొత్తం ప్రొఫైల్ చేపిస్తారు, సర్జికల్ ప్రొఫైల్ చేపిస్తారు, మొత్తం స్కానింగ్, సర్జికల్ అన్నీ చేపిస్తారు. దాదాపు 3,500 నుంచి 4,000 రూపాయలు దానికి ఛార్జ్ చేస్తారు. అలాంటి ఛార్జింగ్స్ మా దగ్గర మేము చేయము. అవసరమైన టెస్ట్లు మాత్రమే చేస్తాం. అందరికీ సర్జికల్ ప్రొఫైల్ చేయడం కానీ, అందరికీ స్కానింగ్ చేయడం కానీ, అందరికీ మిగతా టెస్టులు చేయడం కానీ మా దగ్గర జరగదు. అవసరం వచ్చేది కొంతమందికి అసలు టెస్టులు కూడా చేయం.
క్లినికల్ ఎగ్జామ్ చేసుకొని మందులు పెట్టి పంపిస్తుంటాం అన్నమాట. అది ఒక అడ్వాంటేజ్. ఇక్కడ ఉన్న చాలా మందికి ఈ నిర్మలా నగర్ వాళ్ళకి అందరికీ కూడా ఆ విషయం బాగా తెలుసు. ఏ చిన్న వ్యాధి వచ్చినా చిన్న పిల్లలకు వచ్చినప్పుడు వాళ్ళు మా దగ్గర తీసుకొస్తారు, నేను చూస్తాను, ఎగ్జామ్ చేసి ఇంకేం మందులు టెస్ట్ ఏం అవసరం లేదండి, ఈ మందులు వాడుకోకండి, అట్లా తగ్గకపోతే 3 రోజుల తర్వాత రండి మళ్ళీ చూద్దాము ఒకసారి అట్లా చెప్పి పంపిస్తుంటాము. అది ఫస్ట్ అడ్వాంటేజ్. అందరికీ టెస్టులు చేయము, అవసరమున్న టెస్ట్ మాత్రమే చేస్తాము. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 ఏమంటే మన దగ్గర అన్ని రకాల డాక్టర్స్ ఉన్నారు. అవసరం వస్తే డాక్టర్ స్పెషలిస్టులు కూడా ఉన్నారు. అందరూ క్యాన్సర్ స్పెషలిస్ట్ ఉన్నారు, పల్నాలజిస్టులు ఉన్నారు, పీడియాట్రిషియన్ ఉన్నారు, నేనున్నాను. నేను చూసి పేషెంట్లు కొంతమంది ఎక్కడ ఏ స్పెషలిస్ట్ అవసరం అనిపిస్తే ఆ స్పెషలిస్ట్ కూడా పిలిపించి చూపించడం జరుగుతుంది. వాడికి కరెక్ట్ న్యాయం చేయడానికి కుదురుతుంది అన్నమాట. తర్వాత మందుల విషయానికి వస్తే మా దగ్గర అన్ని స్టాండర్డ్ మందులు మాత్రమే వాడతాం. మిగతా మందులు నాసిరకం మందులు మన హాస్పిటల్స్లో ఉండవు. ఇది అందరికీ తెలుసు. టౌన్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా, మన కర్నూలులో నగరంలో నివసించే వాళ్ళకి అందరికీ కూడా తెలుసు. మంచి మందులు కరెక్ట్ మంచి గుడ్ స్టాండర్డ్ కంపెనీస్ నుంచి ఇచ్చిన మందులు మాత్రమే మనము వాళ్ళకి విక్రయిస్తాం అన్నమాట. నాసిరకం మందులతోటి దాన్ని వైద్యం చేయము. ఎందుకంటే మా మీద నమ్మకంతో మీరు మీ శరీరాన్ని ఇచ్చి డబ్బులు ఇస్తున్నప్పుడు మేము కూడా ఆ నమ్మకాన్ని మీ మీద నిలబెట్టుకోవాలా, మీకు మంచివి ఏదైందో అదే అందించాలా అని సదుద్దేశంతో మాకు లాభాలు దాని మీద రాకపోయినా పర్వాలేదు, మాకు మందుల షాపు దగ్గర మాత్రం ఎలాంటి రాజీ పడము, కాంప్రమైజ్ కాము, మంచి స్టాండర్డ్ మందులు మాత్రమే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అది కూడా తక్కువ మందులు. నేనంతా కరెక్ట్గా 2-3 మాత్రలు తప్ప, నంబర్లు తప్ప ఎక్కువ మందులు కూడా రాయము. పెద్ద లిస్టు, పొడుగు లిస్టు రాయడము, పక్క పేజీ తిప్పి మళ్ళా మందులు రాయడం అలాంటివి జరగదు. 1, 2, 3 మ్యాక్సిమం, లేదా 4 అంతే. అంతకుమించి మందులు కూడా ఇవ్వము. కాబట్టి దీని దృష్ట్యా మీరందరూ కూడా ఆలోచించి మీకు అవసరం ఉన్నప్పుడు తప్పనిసరిగా మా వైద్య సహాయం పొందాల్సిన మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకు సెకండ్ ఒపీనియన్ ఎక్కడ కావాలన్నప్పుడు కూడా మెడికల్ డాక్టర్ దగ్గర నుంచి ఏమైనా చెప్పినప్పుడు కూడా సెకండ్ ఒపీనియన్ కోసం కూడా నా దగ్గర రావచ్చు. నేను నా ఒపీనియన్ ఇస్తాను. మీరు మీ ఇష్టం, మీ ఎక్కడికి దాన్ని ఫాలో అవుతారా లేకపోతే అదే డాక్టర్ దగ్గర వెళ్తారని మీ ఇష్టం అనమాట. సో ఇలాంటివన్నీ కూడా సదవకాశాన్ని మీరు వాడుకోవాల్సిందని చెప్తున్నాను. నా ధ్యేయం ఏమంటే సేవ. వైద్యం అంటే సేవతో కూడుకున్న ఆదాయం అంతే. ధనార్జనే ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, సేవ కూడా ఉంటుంది. సేవ ప్లస్ మన బతకడానికి కోసం కావాల్సిన ఆదాయం 2 కలిపితేనే ఉంటుంది. కేవలం ధనార్జన కోసం పెట్టిన హాస్పిటల్ మాత్రం కాదని మీకు సర్వేయంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు, మా సబ్స్క్రైబర్స్, మా వ్యూవర్స్కి విలువైన సమాచారాన్ని అందించారు. ఇలాంటి సమాచారం, ఇంతకన్నా విలువైన సమాచారం మాకు కావాలి. అప్పుడప్పుడు మిమ్మల్ని కలుస్తాను. మీరు మాకు సహకరించి విలువైన సమాచారం అందించి మా వీడియో చూసి వచ్చిన వారికైనా, మా ఛానల్ ఫాలో అయ్యే వారికైనా, ఎవరికైనా మంచి విలువైన వైద్య సేవలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.